మిగిలానే ఒంటరినై విడిపోయే వేడుకలో ఈ కథనే నడిపిందే మోలే ఏమో ఇది. నువ్వు ఎందుకు పంపిస్తున్నావు వీళ్ళకి ఊకే ఎవరిని పడితే వాళ్ళని? అరే ప్లీజ్ రా, నీకు దండం పెడతారా, నా లైఫ్ స్పాయిల్ చేయకరా. ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటే చెప్పండి, ఇక్కడి నుంచి కూడా పోతాను. ఈ ప్రేమకి ఏమిటి వేడుక? ఇప్పుడు ఒకరోజు వచ్చి 2 రోజులు వచ్చి అనుకున్నాం, ఊకే ఎందుకు వస్తారు? అన్నకు తెలియదు బ్రో. నేను బ్రో ఒక మాట చెప్పాలా? వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా? తీసుకునే పోతా. కాదు ఏడుగురు దేవుడు పంపిన సైనికులు సాయం చేసి. నేను ఒక్క మాట ఇట్లా అంటే నేను చంపేస్తారు ఇల్లు. నీకు మంచి సంబంధం చూసి చేస్తాడు లేదు. సో గైస్ అసలు నాకు ఏం అర్థమైతలేదు, నా మైండ్ ఎంత ఖరాబ్ అయిపోయింది. ఆ అబ్బాయి మళ్ళీ వచ్చాడు, మొన్నే కదా రామ్ వచ్చి ఇట్లా వార్నింగ్ ఇచ్చి పంపించండు, ఇప్పుడు మళ్ళీ వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండు, డోర్ నాక్ చేస్తుండు. నాకు ఏం అర్థమైతలేదు. రెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయింది. అసలు భయపడుతున్నా, నాకు చాలా ఫుల్ భయం అవుతుంది. నాతో ఉన్న వాళ్ళు కూడా భయపడుతున్నారు అమ్మాయిలు. అసలు ఇది కరెక్ట్ కాదు, నాకు ఏం చేయాలని కూడా నాకు అర్థం అవుతలేదు. ఫుల్ భయం అంటే ఫుల్ భయం అవుతుంది అసలు అబ్బాయిని చూస్తుంటేనే నాకు. సో ఏం ఒకసారి దాస్ వాళ్ళైనా పిలిచి మాట్లాడమని చెప్తాను. దాస్ ఒకసారి బయటికి రావా దాస్? ఆ అబ్బాయి మళ్ళీ వచ్చాడు దాస్, మొన్న వచ్చిన అబ్బాయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, నాకు ఏం అర్థమైతలేదు అసలు. అదే వాడు సుష్మా తీసుకొచ్చింది ఒక వేస్ట్ గాడిని టార్చర్ చేస్తుండే అసలు ఏం అర్థమైతలేదు నాకు అసలు. ఏమో అసలు అర్థమైతలే. బ్రో నీకు పిచ్చా బ్రో, చెప్తే అర్థం కదా బ్రో. నీకు ఎన్నిసార్లు చెప్పాలి బ్రో? బ్రో నీకు ఏం చెప్తున్నా బ్రో, వయసులు పంపించండి బ్రో ప్లీజ్. ఏం పంపించాలి? పంపించేయండి బ్రో. మిగిలానే ఒంటరినై విడిపోయే వేడుకలో ఏమడుతున్నావు? ప్లీజ్ బ్రో పంపండి బ్రో, ప్లీజ్ బ్రో. ఆఫీస్ ముందు నీకు చెప్పాను బ్రో, వైషు పంపి బ్రో, నేను పెళ్లి చేసుకుంటా బ్రో, నన్ను మాట్లాడండి. వైషు వైషు ఏమైంది బ్రో? అవును ఆఫీసే, అందుకే తను పంపచ్చు కదా, బ్రో ప్లీజ్ బ్రో నన్ను పంపించండి బ్రో, లేకుంటే నేను చచ్చిపోతా బ్రో. చెప్తున్నాను మీ పేరు మీద చెప్తున్నాను, మీరు అందరు కలిసి నచ్చి ఎందుకు బ్రో? నిజమేనా మన కథ ముగిసేనా? వైషు 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 బ్రో ఓ వైషు రా వైషు ప్లీజ్. నేను చెప్పేది రండి బ్రో, నేను మంచిగా చూసుకుంటా బ్రో, మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించుకుంటాం బ్రో. ఎందుకు బ్రో ఆమెకు బాధలు ఉంది బ్రో, అర్థమైతలేదు. ఎన్నిసార్లు చెప్పినా కూడా అదే చేస్తున్నారు మీరు. బాధలు ఉందని తెలుసు కదా, మళ్ళీ బాధ పెడుతున్నాం మరి.
బ్రో నాకు కావాలి బ్రో, నేను తనని పెళ్లి చేసుకుంటా. ఇదిగో అన్న ఒకటి చెప్తా విను, వైష్ణవి అన్న. నాకు ఎలాంటి ఫీలింగ్స్ ఎలాంటి లేవు, నువ్వు ఏం చేసి నువ్వు చచ్చిపోయినా నాకు అవసరం లేదు. కాకపోతే మా అందరి మీదకి వస్తుందని నేను రియాక్ట్ అవుతున్నా బ్రో అంతే. అది కాదు బ్రో, కొంచెం Serious గా నువ్వు ఎందుకు చెప్తున్నా. చేసుకుంటావు బ్రో? మేము ఒక నిమిషం. తను ఒప్పుకోవట్లేదు బ్రో. నా ప్లేస్ తీసుకుంటే ఏం చేస్తావు బ్రో? నా ప్లేస్ చేసే బ్రో అమ్మ ఇప్పుడు లవ్ చేసి బాధపడుతుంటే కాలం ఈ కథనే నడిపిందే మోలే ఏమో ఇది దాని బాధ ఉన్న దాంట్లో ఇప్పుడు ఒక ఎట్లా అమ్మాయి చేస్తావు బ్రో చెప్పేది నేను? బ్రో, ఒక అమ్మాయి అంత లవ్ సరే. చేసిన తర్వాత ఇట్లా సిన్సియర్ గా ఉంటుందంటే అంతకన్నా మంచి అమ్మాయి నీకు ఎవరు దొరుకుతారు? నువ్వే చెప్పు సరే బ్రో. ఇవన్నీ మాట్లాడదాం. రామన్న రాని, రామన్న వచ్చి మాట్లాడదాం. బ్రో ఎవరైనా రాని బ్రో. అన్న అన్న విను ఎందుకు చెప్పాలా? ఇది మేము ఎవరు లేరు పెద్దోళ్ళు, మేము 8 years ఒకరే ఉన్నాం. ఏమైనా అయిందనుకో మా మీదకి వస్తుంది. కొంచెం మా నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు బ్రో? మా మీదకి వస్తుంది. చచ్చిపో, ఆగు. రామన్న వచ్చినా చచ్చిపో. రామన్న వచ్చినాక చచ్చిపో. ఆయనకు నాకు పడట్లేదు బ్రో. A few moments later. అన్న నీకు ఏందన్నా నాకు అర్థం కాదు. ఏం ఒక నిమిషం పిలిచిర్రు అన్న మాట్లాడాలి అన్నారు, కెమెరా పెట్టిర్రు. ఏందన్న అంటే నాకు ఏం తెలుసు ఏంది కాదన్నా, నువ్వు ఎందుకు పంపిస్తున్నావు వీళ్ళకి ఊకే ఎవరిని పడితే వాళ్ళని? ఎవరిని బ్రో, మేము ముగ్గురమే ఉన్నాం ఎడిటర్లం ఇక్కడ. ఏమైనా అయితే ఏంది? ఏమైంది? ఎవరిని పంపించినా మొన్న ఎవరు లాస్ట్ టైం ఎవరు పంపించిన? ఆడెవడో వచ్చి మా లాస్ట్ నేను పంపించిన అనకు బ్రో పంపించకపోతే వాడు ఎందుకు వస్తాడు బ్రో? వాడికి ఏం అవసరం చెప్పి? నేను పంపించాలి. ఏమే మా వైఫ్ పంపించాను. వాడు ఏం కథ ఆడుతుంది తెలుసా? బయట నిల్చొని మళ్ళీ వచ్చిండా? వాడు చచ్చిపోతా అని చెప్పి ఉంటే లోపల కూర్చోబెట్టాం. అది బాటిల్ తీసుకొచ్చిండు. మరి ఏం చేయాలనుకున్నాను ఆ, వాడిని పిలుచుకొని వస్తా అర్థమైతలే. ఇప్పుడు మళ్ళీ వచ్చిండా? ఇన్నాడు? అవును బ్రో, ఎందుకు నేను చెప్పన్నా ఏం చెప్పు. చచ్చిపోతా అని చెప్పి అది బయట అది తీసుకొని వచ్చిండు. మళ్ళీ ఎందుకు అన్నా, వచ్చినా? పిల్ల కోసం వచ్చినా. మొన్న కొట్టేది సరిపోదు నీకు? మొన్న దెబ్బలు నాకు కొట్టు నువ్వు ఇగో ఒక మాట చెప్తా వినన్నా, కొట్టు కూడా వినేది కాదన్నా. నువ్వు ప్రతిసారి అదే ఎక్కువ తప్పించుకుంటావు అంతా కాడ. నేను ఎందుకు నువ్వు కొట్టినా తప్పించుకున్నాను? గిట్లా అనుకుంటా ఒక మాట చెప్తా విను, అవన్నీ అవసరం లేదు. ఇగో ఈ రోజు మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి ఏదైంది. అదే ఆ మొక్కతే ఉంటే ఒక్కొక్కసారి మేము బయట వీడియోలు తీసుకొని పోవాలి. అప్పుడు ఇప్పుడు మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి సరిపోయింది. వాడు చనిపోతాను కదా వాడు మింగేస్తున్నది. ఏం చచ్చిపోతావా? ఏమైనా అయ్యుంటే చచ్చిపోతావా? ఎందుకు చచ్చిపోతావా? చెప్పేది చెప్పు. ఎందుకు చచ్చిపోతావు? కావాలన్నా. ఎందుకు చచ్చిపోతావు? లేదన్నా, అమ్మన్నా. ఎందుకు చచ్చిపోతావు అని అడుగుతున్నా. ఆమె కోసం ఎందుకు చచ్చిపోతావు? ఆమె నాకు పెళ్లి చేసుకుంటలేదన్నా. ఆమె నీకేమన్నా అవుతుందా? నీ పెళ్ళి ఎందుకు చేసుకుంటారా? నువ్వే కదా. మొన్ననే చెప్పినా కదా. అరే ప్లీజ్ రా, నీకు దండం పెడతారా? నా లైఫ్ స్పాయిల్ చేయకరా. నా ఇద్దరు మస్తు కథలు ఆడుతున్నాను. ఆయన తెలియదు ఈయన, నేను కమల్ హాసన్ సినిమాలో చేసినట్టు చేస్తున్నా. అవన్నీ కాదన్న పంచపాలు. నిజంగా దాస్ నాకు నిజాం తెలియదు. ఒక మాట బ్రో, అన్న ఈయన ఎవరు ఫ్రెండ్? నీ నా ఫ్రెండ్? friend, నా తమ్ముడు. మరి నీ తమ్ముడే అంటున్నావు. నీకు తెలియకుండా ఎట్లా వస్తాడు పన్నెండుకి? ఇప్పుడు ఒకరోజు వచ్చి 2 రోజులు వచ్చి అనుకున్నాం. ఊకెందుకు వస్తారు? అన్నకు తెలియదు బ్రో. నేనే బ్రో ఒక మాట చెప్పాలా? అలా నువ్వు కొట్టకుండా మాట్లాడావు. కొట్టకుండా మాట్లాడావు. అన్న ఇగో ఒకటే నాటకాలు అవుతున్నా. అన్న ఆమె గోత వచ్చి నా మీద అంటారు వీళ్ళందరూ. నా పేరు ప్యాడ్ చేసుకోవాలా? అరే బ్రో, నీకు ఇష్టం లేదు బ్రో. ఎన్నిసార్లు ఏం అరవై ఏంది? నువ్వు ఏం మాట్లాడుతున్నావు బ్రో? నచ్చినప్పుడు ఎందుకు మా వద్దని పంపాము మేము. ఎట్లా పంపిస్తాం? నమ్మకంతో మా మీద నమ్మకంతో పెట్టిర్రు. అన్న నువ్వనే చెప్పన్నా. బుజ్జి సారీ బుజ్జి, నేను ఏం చేయలేదు బుజ్జి. నేను నిజంగా తెలియదు బుజ్జి. మస్తు కథలు పంపించింది నీ వైఫ్. నువ్వే కావాలని చేస్తున్నారా? ఏమనుకుంటున్నారు? నేను అసలు వీళ్ళ లైఫ్ కూడా డిస్టర్బ్ చేస్తలేను కదా దాస్. మళ్ళీ నా మీద ఎందుకు పడతారు. బ్రో నాకు అర్థం కాదు ప్రతిసారి ఇది. లాస్ట్ టైం మనుగాడు ఒకటి ఉండే కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏమయ్యేది? మేము బయట షూట్స్కి వెళ్ళిపోయినాం. మళ్ళీ వాడు మనవాడు ఒకటి సరిపోయింది. ఈసారి ముగ్గురం ఉన్నాం. వాడు మా ముగ్గురికి ఆగలేదు తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటే చెప్పండి, ఇంటి నుంచి కూడా పోతాను నేను. నువ్వు నీ వైఫ్ హ్యాపీగా ఉండండి. నేను మీ లైఫ్ డిస్టర్బ్ చేయనప్పుడు నా లైఫ్ లోకి మీరు ఎందుకు వచ్చి డిస్టర్బ్ చేస్తారు? నేను ఏం డిస్టర్బ్ చేయలేదు బుజ్జి. వాడు నేను చెప్తే రాలేదు బుజ్జి. అరే నువ్వు ఇన్ని కాళ్ళు పట్టుకుంటారా ప్లీజ్ రా. ఏందిరా నేను నాకు ఇట్లా నేను ఏం తప్పు చేసిన నా లైఫ్? వీళ్ళు ఉన్నారు, వీళ్ళు లేకపోతే నా సిచువేషన్ ఏంది? నాకేమన్నా అయితే నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావా? నీ వైఫ్ ను వదిలేసి నువ్వు రాలేవు కదా.
బుజ్జి నేను ఏం బ్రో అవన్నీ వద్దు బ్రో, మాకు ఈరోజు క్లారిటీ కావాలి బరాబర్. అరే నేను clarity ఇస్తా దాస్, నేను ఏం చేసినా అని చెప్పు, క్లారిటీ ఇవ్వాలి చెప్పు. వీడిని చెప్పిన నేను చేసిన తప్పు ఏంటంటే వీడిని తీసుకొచ్చి పెళ్లి చేద్దామని అనుకున్నాము, కానీ వీడు తర్వాత ఈమెకు నచ్చలేదని చెప్తే వెళ్ళిపోమని చెప్పిన. వీడు ఇచ్చి ఇష్టం వచ్చిన ఒక అమ్మాయి అన్న పిలిచాక ఎట్లా వైషు నీకు నచ్చలేదా వైషు నీకు? అన్నా ప్లీజ్ అన్నా. మీరు ఆగండి బ్రో, తనతో మాట్లాడుకు వచ్చి నువ్వు తనతో మాట్లాడి ఇంతమంది మేము ఉన్నా కానీ ఎంత డేర్ రా నీకు. నువ్వు మా దగ్గర వచ్చి నువ్వు ఆమెతో మాట్లాడాలంటే నువ్వు ఫస్ట్ వెళ్ళిపోయి. నేను ఫిక్స్ అయినా అన్నమాట. ఏం మాట్లాడుతూ 2 నిమిషాలు చూద్దాం. వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా? తీసుకునే పోతా. ఒకరు కాదు 7 దేవుడు పంపిన సైనికులు సాయం చేసి కూర్చుంటాం మరి. బ్రో పెద్దలు ఆడకు. నేను ఏం చేయలేదు. జరసేపు బాగా నీ ప్రాబ్లం ఏంది బ్రో చెప్పు. నీతోనే నువ్వు నాకు కావాలి, నేను మ్యారేజ్ చేసుకుంటాను చెప్పాను కదా. అన్నా అని పిలుస్తున్నా, అర్థమవుతుందా? కాదు, నేను ఎవరు పంపించారు తెలుసు నీకు, నువ్వు మాట్లాడిచ్చేది ఎవరో నాకు తెలుసు. ఎవరేం పీకలేరు, అర్థమవుతుందా? ఏ ఫస్ట్ థింగ్ నువ్వు ఆగవా చెప్పు. నేను ఒక్క మాట ఇట్లా అంటే నేను చంపేస్తారు ఇల్లు. నువ్వు అనుకుంటున్నావు సాఫ్ట్ గా మాట్లాడుతున్నాను. వచ్చేసి వీళ్ళు ఏది మా ముఖం చూసుకొని ఆగుతారు. ముఖం కాదు, నీ అక్క బతుకు నీ బావ బతుకు ఎట్లుంటుందో చూస్తావు నువ్వు. నేను కానీ ఒక్కసారి కానీ సీరియస్ గా రియాక్ట్ అయితే ముగ్గురికి లైఫ్ ఉండదు. నేను కానీ సీరియస్ గా రియాక్ట్ అయితే నిజంగా బ్రో, నేను మీకు నిజంగా సీరియస్ గా చెప్తున్నా. నిజంగా నచ్చలేదేంద్రా నువ్వు కనిపించట్లే వినిపించట్లేదా? చెప్పండి మీరు నేను పెళ్లి చేసుకుంటాను. దాస్ మీకు నచ్చింది చేసుకోండి దాస్, నేను మాట్లాడలే అన్న. బ్రో ఇప్పుడు ఇంతసేపు మాట్లాడింది కాబట్టి ఆగినా. నువ్వేం చెప్పినా కదా అన్న అని చెప్పి ఒక అమ్మాయి చెప్పినాక ఇంకెందుకు బ్రో బ్రో తనున్న బాధలు అట్లా మాట్లాడే ఎంత బాధ అన్నిసార్లు ఏం అర్థమైతలేదు. వైషు వైషు నువ్వనే నీకు మంచి సంబంధం చూసి చేస్తాడులే. తెలియదేమో, నేను క్లియర్ గా చెప్తాను అర్థమయ్యేది. వైషు ఒక్క నిమిషం నేను మాట్లాడతా. అరే ప్లీజ్ రండి, దండం పెడతా, నేను మాట్లాడదు. ఇంకోసారి వచ్చిన అనుకో మీకు నచ్చింది సరే, ఇంకోసారి వచ్చినాడు సంపీత ఇంకా నడిపోతాం. ఫస్ట్ నాడు ఎన్నిసార్లు ఇదంతా